ఈ రోజు నుండి మర్చిపోకుండా సెప్టెంబర్ 5 లోపుగా వృశ్చిక రాశివారు కుక్కకి ఇదొకటి తినిపించండి. కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీరు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఇంకా కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి అయితే మీ సొంతం అవుతుంది. కుక్కకు కానీ మీరు ఒక ఆహారం తినిపించినట్లయితే దీనివల్ల అష్టైశ్వర్యాలు పొందుతారు. మీకున్నటువంటి ధన సమస్యలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు కూడా ఊహించినంత వేగంగా తీరుస్తారని చెప్పుకోవచ్చు. అసలు వృశ్చిక రాశి వారు కుక్కకి ఏ విధమైన ఆహారాన్ని పెట్టాలి, దానివల్ల వారు పొందబోయే మరిన్ని అద్భుతమైన ఫలితాలు ఏంటి, అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా వృశ్చిక రాశికి సంబంధించిన ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా మీకు చాలా వరకు కూడా అనుకూలమైన దశ ఈ సమయం నుండి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు గత కొంతకాలం నుండి కూడా ఉద్యోగ విషయంలో మీరు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్ఫర్లు కోరుకునేవారు అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరగకపోవడం, లేదా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు అలా పెండింగ్లో పడిపోవడం, కానీ ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మార్పుకు చేసేటువంటి ప్రయత్నాలు అలా నెమ్మదిగా సాగడం, ఇలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు. ప్రతి పని కూడా ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడడానికి లేదా కొంతకాలం అక్కడ ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలించే అవకాశమే కనిపిస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యాపార పరంగా నూతనంగా పెట్టుబడులకి కానీ లేదా నూతనంగా ప్రారంభాలకు కానీ ఈ మాసం అంతగా అనుకూలంగా లేదు. సెప్టెంబర్ మొదటి వారం తర్వాత నుండి కూడా మీరు నూతన ప్రారంభాలు పెట్టుబడులకి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నట్లయితే బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వ్యక్తిగతంగా కంటే పార్ట్నర్షిప్లు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా మంచి పార్ట్నర్ దొరికినట్లయితే వారి సహాయం తీసుకొని వ్యాపారాలు ప్రారంభించుకున్నట్లయితే మరింత అభివృద్ధితో ముందుకు సాగుతారు. అలానే పారిశ్రామిక రంగంలో నూతనంగా పరిశ్రమ ఏర్పాటు కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిశ్రమకు సంబంధించి నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు కానీ చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అనుకున్న సమయానికి రుణాలు అందడం, అలానే వాటిని ఉపయోగించి మీరు ఏవైతే వ్యాపారాలు చేస్తారో వాటిలో కూడా అనుకున్న విధంగా విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు ఎవరికి కూడా రుణాలు ఇవ్వకపోవడమే మంచిది. మీ చేతితో ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు. అలానే వృత్తికి సంబంధించి వారు అందించినటువంటి సేవలకు గాను కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు, బిరుదులు పొందే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ పోటీ పరీక్షలు రాసి ఉంటారో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడం, మీరు కోరుకున్నటువంటి కోర్సులు, కళాశాలలు లేదా యూనివర్సిటీలో ప్రవేశాలు దొరుకుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో
అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశికి సంబంధించిన గర్భిణీ స్త్రీల ఆరోగ్యపరంగా ఈ మాసంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజకీయ పరంగా మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే రాజకీయస్తులు చేసేటువంటి ఇతర వ్యాపారాల్లో కూడా ఈ సమయంలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కొంతమంది వ్యక్తులు నమ్మి వారికి వ్యాపారాలు అప్పగించడం, వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక కంట అందరినీ కనిపెట్టుకుంటూ ఉండాలి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో రుణ సంబంధిత సమస్యలు అనేవి ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా రుణాలు తీర్చలేక బాధపడుతూ ఉంటారు. అలానే వృత్తిపరంగా కూడా అవకాశాలు అనేవి తగ్గిపోవడం, మిమ్మల్ని కోరి వచ్చినటువంటి అవకాశాలు కొన్నిటిని మీరు చేజార్చుకోవడం, ఇటువంటివన్నీ కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కుక్కకు మేము చెప్పేటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని కనుక తినిపించినట్లయితే ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలు 100% తగ్గుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం కఠినంగానే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సంతాన విషయంలో మీరు కొన్ని సందర్భాల్లో పట్టించుకోకుండా వదిలేయటం వల్ల భవిష్యత్తులో అవి మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి సంతాన విషయంలో మాత్రం మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరు కూడా కుటుంబ అభివృద్ధికి సహకరిస్తారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించే అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశికి సంబంధించి స్థిరాస్తుల కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం నెమ్మదిగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. వివాహం, విద్య లేదా సంతానం వల్ల ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈ మాసంలో ఆరోగ్యపరంగా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ రుణ సమస్యలు కానీ తీరిపోవాలంటే కుక్కకి యొక్క ఆహారాన్ని సెప్టెంబర్ 5 లోపుగా తినిపించండి. మీ దశ అంతా కూడా మారుతుందని చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఉన్న అప్పులన్నీ తీరిపోవడం, చేసే వృత్తి వ్యాపారాలందు అనుకున్న విధంగా లాభాన్ని పొందడం జరుగుతుంది. ఒక బ్రెడ్ ముక్క తీసుకుని ఆ బ్రెడ్కు కొద్దిగా నువ్వుల నూనె రాసి కుక్కకు తినిపించవలసి ఉంటుంది. నువ్వుల నూనె ఎక్కువగా రాయకూడదు, ఎందుకంటే కుక్కలు నువ్వుల నూనె రాసినట్లయితే వాటిని ముట్టుకోవు. కాబట్టి ఒక 2-3 చుక్కలు వేసి ఈ విధంగా తినిపించినట్లయితే మీకున్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తీరిపోయి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.